భారత రాజ్యాంగ నిర్మాతగా విస్తృతంగా ప్రసిద్ధి చెందిన డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఒక సామాజిక సంస్కర్త, న్యాయవేత్త, ఆర్థికవేత్త మరియు అణగారిన వర్గాల హక్కుల పోరాట యోధుడు. 1891 ఏప్రిల్ 14న దళిత మహర్ కుటుంబంలో జన్మించారు. ఆయన రాంజీ మలోజీ సక్పాల్, తల్లి భీమాబాయి సక్పాల్ చివరి సంతానం. రాంజీ మలోజీ సక్పాల్ బ్రిటిష్ ఇండియన్ ఆర్మీలో పనిచేశారు మరియు పదవీ విరమణ తర్వాత ప్రస్తుతం మధ్యప్రదేశ్లో ఉన్న మోవ్ ఇప్పుడు అంబేద్కర్ నగర్లో స్థిరపడ్డారు. భీమ్రావు అంబేద్కర్ ఇక్కడే జన్మించారు. దళిత కుటుంబంలో జన్మించిన ఆయన తీవ్రమైన కుల వివక్షను ఎదుర్కొన్నప్పటికీ విద్యను అభ్యసించడానికి అపారమైన అడ్డంకులను అధిగమించి కొలంబియా విశ్వవిద్యాలయం మరియు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ వంటి ప్రతిష్టాత్మక సంస్థల నుండి డిగ్రీలను సంపాదించారు. అంబేద్కర్ తన జీవితాన్ని కుల అసమానతలపై పోరాడటానికి, దళితుల హక్కుల కోసం వాదించడానికి మరియు సామాజిక న్యాయం కోసం కృషి చేయడానికి అంకితం చేశారు. భారత రాజ్యాంగాన్ని రూపొందించడంలో సమానత్వం, స్వేచ్ఛ మరియు సోదరభావం యొక్క సూత్రాలను పొందుపరచడంలో ఆయన కీలక పాత్ర పోషించారు. 1956లో కుల సోపానక్రమాన్ని తిరస్కరించడానికి బౌద్ధమతాన్ని స్వీకరించారు. లక్షలాది మంది తన మార్గాన్ని అనుసరించడానికి ప్రేరణనిచ్చారు. అంబేద్కర్ వారసత్వం భారతదేశంలో సాధికారత మరియు సామాజిక సంస్కరణలకు ఒక స్ఫూర్తి. అంబేద్కర్ తొలినాళ్ల జీవితం మరియు విద్య. సాంప్రదాయకంగా తక్కువ స్థాయి గ్రామ సేవకులుగా ఉండే కులంలో జన్మించిన ఆయన బాల్యంలో కుల వివక్ష వాస్తవాలు ఆయనను బాధించాయి. బాల్యంలో సామాజిక బహిష్కరణ మరియు అవమానాలను ఎదుర్కొన్న అనుభవం కుల వ్యవస్థ యొక్క అన్యాయాలకు వ్యతిరేకంగా పోరాడాలనే లోతైన సంకల్పాన్ని ఆయనలో కలిగించింది. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ విద్యా ప్రయాణం ముంబైలోని ఎల్ఫిన్స్టోన్ హై స్కూల్లో ప్రారంభమైంది. అక్కడ ఆయన తొలి దళిత విద్యార్థులలో ఒకరు. వివక్షను ఎదుర్కొన్నప్పటికీ ఆయన విద్యాపరంగా రాణించారు. ఈ సవాళ్లు ఉన్నప్పటికీ అంబేద్కర్ విద్యా ప్రతిభ గుర్తించబడకుండా పోలేదు. బరోడా పాలకుడు అతని నైపుణ్యాన్ని గుర్తించి అతనికి స్కాలర్షిప్ను ప్రదానం చేశాడు. ఈ స్కాలర్షిప్ అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం మరియు యునైటెడ్ కింగ్డమ్లోని లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్తో సహా ప్రతిష్టాత్మక విదేశీ సంస్థలలో ఉన్నత విద్యను అభ్యసించడానికి అతనికి వీలు కల్పించింది. ఈ అనుభవాలు అతని దృక్పథాన్ని విస్తృతం చేశాయి మరియు భారతదేశంలో సామాజిక సంస్కరణను తీసుకురావాలనే అతని సంకల్పాన్ని బలోపేతం చేశాయి. 1916లో డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ LSE లో తన చదువును కొనసాగించడానికి మరియు గ్రేస్ ఇన్లో లా చదవడానికి లండన్కు వెళ్లారు. భారతదేశానికి తిరిగి వచ్చిన తర్వాత డాక్టర్ అంబేద్కర్ బరోడాలో రక్షణ కార్యదర్శి పదవిని చేపట్టారు. అయితే ఈ ఉన్నత పదవిలో కూడా అతను ఎదుర్కొంటున్న వివక్షత కొనసాగుతుండటం వలన 1923లో రాజీనామా చేశారు. సమానత్వం మరియు న్యాయం కోసం పోరాడాలనే అతని నిబద్ధతను ఆయన అనుభవాలు మరింత బలపరిచాయి. 1924లో డాక్టర్ భీమ్రావు దళితులలో విద్యను ప్రోత్సహించడం మరియు వారి సామాజిక స్థితిని మెరుగుపరచడం లక్ష్యంగా బహిష్కృత హితకారిణి సభను స్థాపించారు. దళితుల ఆందోళనలను వినిపించడానికి ఆయన మూక్ నాయక్, నిశ్శబ్ద నాయకుడు, బహిష్కృత భారత్ మరియు సమానత్వ జనతా వంటి అనేక పత్రికలను కూడా ప్రారంభించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ నేతృత్వంలో జరిగిన మొదటి ప్రధాన ప్రజా ఉద్యమాలలో ఒకటి 1927లో జరిగిన మహద్ సత్యాగ్రహం. ఇది మహారాష్ట్రలోని మహద్లోని ప్రజా చెరువు నుండి నీటిని ఉపయోగించుకునే దళితుల హక్కులను నిర్ధారించడం లక్ష్యంగా పెట్టుకుంది. అదేవిధంగా 1930లో కాలారాం ఆలయ ఉద్యమం హిందూ దేవాలయాలలోకి ప్రవేశించే దళితుల హక్కును పొందేందుకు ప్రయత్నించింది. దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు ఏర్పాటు చేయాలని, వారి రాజకీయ ప్రాతినిధ్యాన్ని నిర్ధారించాలని వాదిస్తూ లండన్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశాలకు ఆయన హాజరయ్యారు. బాబాసాహెబ్ ప్రయత్నాలు 1932లో పూనా ఒప్పందం రూపంలో పరాకాష్ఠకు చేరుకున్నాయి. ఇది సాధారణ నియోజకవర్గాలలో దళితులకు రిజర్వేషన్ సీట్లను అందించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1936లో దళితులు మరియు శ్రామిక వర్గాల ప్రయోజనాలను సూచించడానికి ఇండిపెండెంట్ లేబర్ పార్టీని స్థాపించారు. ఆ పార్టీ 1937 బాంబే ప్రెసిడెన్సీ ఎన్నికలలో పోటీ చేసి కొంత విజయాన్ని సాధించింది. బాబాసాహెబ్ను ఒక ముఖ్యమైన రాజకీయ వ్యక్తిగా స్థాపించింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 1942లో ఇండిపెండెంట్ లేబర్ పార్టీని షెడ్యూల్డ్ కులాల సమాఖ్యగా మార్చారు. 1942 నుంచి
1946 కాలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వైస్రాయ్ కార్యనిర్వాహక మండలిలో కార్మిక మంత్రిగా పనిచేశారు. తన పదవీకాలంలో డాక్టర్ భీమ్రావ్ 1946 ఫ్యాక్టరీల చట్టం, 1947 ట్రేడ్ యూనియన్ల చట్టం మొదలైన అనేక కీలకమైన కార్మిక సంస్కరణలను ప్రవేశపెట్టి వాటిని సమర్థించారు. వైద్య బీమా మరియు పదవీ విరమణ ప్రయోజనాలను అందించే ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ ఈఎస్ఐ కార్పొరేషన్ మరియు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఈపీఎఫ్ ఏర్పాటుకు ఆయన చురుకుగా మద్దతు ఇచ్చారు. రాజ్యాంగ సభ యొక్క ముసాయిదా కమిటీ చైర్మన్గా భారత రాజ్యాంగ ప్రధాన రూపశిల్పిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఈ రాజ్యాంగ పత్రంలో న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం యొక్క సూత్రాలను పొందుపరిచారని నిర్ధారించారు. అంటరానితనం రద్దు మరియు కొన్ని వెనుకబడిన తరగతులకు రిజర్వేషన్లు వంటి నిబంధనలను చేర్చడం కుల వివక్ష మరియు అసమానతల బెదిరింపుల నుండి విముక్తి పొందిన స్వతంత్ర భారతదేశం కోసం ఆయన దార్శనికతను ప్రతిబింబిస్తుంది. 1947లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత జవహర్లాల్ నెహ్రూ మంత్రివర్గంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దేశ మొదటి న్యాయ మంత్రిగా నియమితులయ్యారు. ఈ హోదాలో ఆయన చేసిన అత్యంత ముఖ్యమైన కృషి హిందూ కోడ్ బిల్లును ప్రవేశపెట్టడం. ఇది హిందూ వ్యక్తిగత చట్టాన్ని క్రోడీకరించి సంస్కరించడానికి మరియు వ్యక్తిగత విషయాలలో మహిళలకు సమాన హక్కులు కల్పించడానికి ప్రయత్నించింది. అయితే ఈ బిల్లును పార్లమెంటు ఆమోదించలేకపోయింది. దీని ఫలితంగా బాబాసాహెబ్ 1951లో నెహ్రూ మంత్రివర్గం నుండి రాజీనామా చేయాల్సి వచ్చింది. 1956 సెప్టెంబర్ 30న బాబాసాహెబ్ తన మునుపటి సంస్థ షెడ్యూల్డ్ కులాల సమాఖ్యను రద్దు చేయడం ద్వారా రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా స్థాపనను ప్రకటించారు. అయితే కొత్త పార్టీ ఏర్పాటు కార్యరూపం దాల్చకముందే ఆయన డిసెంబర్ 6, 1956న మరణించారు. 1935లో యోలా, నాసిక్ లో జరిగిన అణగారిన వర్గాల ప్రాంతీయ సమావేశంలో ఆయన మొదటిసారిగా బహిరంగంగా ఇలా ప్రకటించారు: నేను హిందూ మతంలో జన్మించాను, కాని నేను హిందూగా చనిపోను. 1956 అక్టోబర్ 14న నాగ్పూర్లో జరిగిన ఒక భారీ బహిరంగ కార్యక్రమంలో డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ అధికారికంగా బౌద్ధమతంలోకి మారారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా భావనలో కీలక పాత్ర పోషించారు. 1925లో ఆయన రాయల్ కమిషన్ ఆన్ ఇండియన్ కరెన్సీ అండ్ ఫైనాన్స్, హిల్టన్ యంగ్ కమిషన్ కు తన అభిప్రాయాలను సమర్పించారు. దీనిలో ఆయన భారతదేశం కోసం సెంట్రల్ బ్యాంకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని వాదించారు. ఆయన అభిప్రాయాలు కమిషన్ సిఫార్సులను బాగా ప్రభావితం చేశాయి. ఇది 1934 ఆర్బీఐ చట్టానికి ఆధారం. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ను స్థాపించిన శాసనం. డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ ఒక గొప్ప రచయిత. కుల నిర్మూలన, శూద్రులు ఎవరు మరియు బుద్ధుడు మరియు అతని ధమ్మం వంటి ఆయన పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా పాఠకులను ప్రేరేపిస్తూనే ఉన్నాయి. సమాజంలోని అట్టడుగు వర్గాల నుండి స్వతంత్ర భారతదేశంలోని అత్యున్నత నాయకులలో ఒకరిగా ఆయన ప్రయాణం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంది.